తెలిసిందంతా సేవ చేయడం, ఎవరైనా ఆర్టిస్టిక్ గా ఎదుగుతున్నప్పుడు వాళ్ళు సహకరించడం, ఎంకరేజ్ చేయడం అనేది కొంచెం నా బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఈ స్టూడెంట్ కి మా బీ ఫ్యాషన్స్ తరఫున ఒక వింటర్ జాకెట్ ఫ్యాషన్ ఒక కాంప్లిమెంట్ గా నేను ఇస్తున్నాను. అంటే ఒక సరదాగా మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలి. అయితే నాకు ఈ విషయం ముందుగా తెలియదు, వచ్చి జాయిన్ అయిపోయినా. ఎవరైనా సరే మనకు ఉన్న దాంట్లో గెలుస్తున్న వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా పెరుగుతారని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇద్దరు అబ్బాయిని కూడా ఉన్నత చదువులు చదివించి వ్యాపారంలోకి తీసుకొస్తారు. కానీ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా వీ ఫ్యాషన్ సందర్శించాలి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి ఒక జాకెట్ కూడా, వింటర్ జాకెట్ కూడా పూర్వం అనేవారు కర్ర లేకపోతే కప్పైనా భయపెడుతున్నారు, భయపెడుతున్నారు అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. నిజమా? కర్ర అనేది చాలా అసలు పూర్వ రోజుల్లో కర్ర అనేది ఇప్పుడు ఆయుధం అనేది ఇనుము అనేది దొరికేది కాదు. ఓన్లీ సోర్స్ ఆఫ్ స్టిక్ అన్నమాట. అది వెదురు బాగా దొరికేది కాబట్టి కర్రలో ఉండేది. తర్వాత మనుషుల కన్నా యానిమల్స్ ఎక్కువగా ఉండేవి పూర్వం. అంటే యాన్సెంట్ డేస్ లో ఎక్కువ అవి దాడులు చేసేవి, హ్యూమన్స్ మీద కానీ యానిమల్స్ మీద కానీ దాడులు చేసేవి. అలాంటప్పుడు ఒక కర్రే మనకి మనుషులకు ఆధారంగా ఉండేది. వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఈ కర్రలో తర్ఫీదు ఇచ్చేవారు అనమాట. కర్ర సంపద ఆ కర్రతో ప్రొటెక్ట్ చేసేవారు. అయితే నౌడేస్ దాన్ని అంతరించిపోతుంది, యాన్షియంట్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరించడానికి మన అబ్బాయి పేరు హర్షవర్ధన్, ఈయన నిజం చెప్పుకోవాలంటే వెరీ వెరీ యంగ్ అబ్బాయి. అసలు చెప్పుకోవాలనేసి అంటే ఈయన కరసోమే కాదు, నిజం చెప్పుకోవాలనేసి అంటే అథ్లెటిక్స్ లో కూడా హై జంప్, లాంగ్ జంప్ అన్నింటి ఎందుకంటే హైట్ పర్సన్ కాబట్టి మీరు అన్నింటిలో కూడా రాణించాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్కారం. లేత చదువుకి ముదర లేదని ఒక సామెత ఉంది. ఎంత చిన్నోడైనా సాము చేయొచ్చు, 90 ఏళ్ల వాడైనా చదువు నేర్చుకోవచ్చు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సామెత. కుర్రవాడు చూస్తే లేతదనం ఉట్టిపడుతోంది, కానీ అతని కర్రసాము యొక్క చాకచక్యంతో ఒక ఉన్నత స్థాయిని అందుకున్నాడు అంటే ఆ సామెత నిజమని ఈవేళ నాకు అనిపిస్తోంది. 100% నిజం. కాబట్టి ఈ కర్రసాము అన్నది ఈనాటిది కాదు, తరతరాల నుండి గ్రామీణ క్రీడలలో మొట్టమొదటి క్రీడ కర్రసాము. ఈ కర్రసాము ద్వారానే యుద్ధ రంగంలో కూడా చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఒంటరైపోయిన కర్ణుడు ఈ ప్రావీణ్యంలో ఆయన తన చక్రాన్ని, ఒక్క బండి చక్రాన్ని తిప్పి మొత్తం అందరినీ కూడా ఆపినటువంటి సందర్భం ఒంటి చేతితో ఉంది. ఈ కర్రసాము ఒంటి చేతితో చేస్తారు, 2 చేతులు తిప్పుతూ ఉంటే అంతటి ఉన్నతమైనటువంటి కళ అందులో అన్ని దాగి ఉన్నాయి. ఆత్మరక్షణకి కర్రసాము ఉపయోగపడుతుంది. అటువంటి దాంట్లో మన కుర్రాడు మంచి ప్రావీణ్యం సంపాదించాడు అంటే ప్రాచీన కళలకి, సంస్కృతికి, అన్నింటికీ కూడాను అర్థం పట్టేటువంటి వ్యక్తిగా ఆ కుర్రాడిని ఇవాళ నేను అభినందిస్తూ ఉన్నా. ఆ కుర్రాడు వీటన్నిటికీ అర్థం పడుతూ ఉన్నాడు. సో ప్రత్యేకంగా మా హర్షవల్లి లయన్స్ క్లబ్ తరఫు నుంచి, అలాగే నేను గర్వించదగ్గ వాకర్స్ క్లబ్ స్టార్ వాకర్స్ లో మెంబర్ గా కూడా నేను ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఏవి బస్సులు కానీ ఇతరత్ర ఐటమ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% సబ్సిడీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లతో గోట్ ఫార్మ్ పెట్టాము. అందులో ₹1 కోటి గోటు, ఆ గోట్లో ఆల్రెడీ 50 లక్షలు 50% వచ్చారు. మనందరికి చూపించారు స్టార్ వర్కర్స్ మన మీడియా ద్వారా, మన సోషల్ మీడియా ద్వారా. ఆయన అభినందించి చెప్తారు. వస్తుంది ఎవరు అడగలేదు. ఓకే అండి, అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది.
ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోదు. మన వాళ్ళు ఎన్సీసీ పర్మిషన్ మనిషి కాబట్టి జీవన్ రావు గారు ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ మన అర్థం కనుమరుగైన విద్య మళ్ళీ ఇప్పుడు వెలుగులో తీసుకొస్తున్న యువ అర్షద్ ఆయన బీటెక్ చేసినా సరే పురాతనమైన విద్యని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పునర్జీవనం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. ఇంకా ఆయనకి మీసాలే రాలేదు కానీ అలాంటి వ్యక్తి నేషనల్ లోనే ఆయన టీంని ముందుకు తీసుకొచ్చి ఎన్నో అవార్డులు తీసుకొచ్చిన ఆయనకి, మరియు మన సహచర సభ్యులు మనతో తిరుగుతున్నారు కాబట్టి ఆయన విలువ మనకు తెలియదు. ఆయన జిల్లా అధికారి డాక్టర్ నారాయణరావు గారు ప్రతి విషయంలో కూడా ముందుండి మనకి డైరెక్షన్ ఇస్తూ వెనుకున్న డైరెక్షన్ ఇస్తూ మన క్లబ్ని ఎంత పురోగతి చెందే ఏర్పాట్లలో ముఖ్య భూమిక ఆయన ప్రదర్శిస్తున్నారు. వారికి కూడా ఈ రోజు సన్మానం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. మీరు ఎంకరేజ్మెంట్ ఎవరంటే మా గురువులే, మేము ఎంకరేజ్ కలకల్లా ఆడాలంటే మా గురువులే కదండి. ఓకే మనం చూసాం. గుంటూరు 30 మంది పట్టుకుని వెళ్ళారు. మనం మిగతా మిత్రులకి ఈ విషయం సమాచారం చేరదేలేదు. ఎంకరేజ్మెంట్ అంటే ఏంటంటే మనం అదేదో కొనాలన్నాడు, కొన్నాడు మనకి ఏదో సాయం ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని చదువుకొని ఐటమ్ కాలేజీలో బీటెక్ రిలీవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ తాతతండ్రుల నుంచి వస్తున్నటువంటి క్రీడ దీన్ని మళ్ళీ ఆయన జనబాహుల్యం తీసుకెళ్లాలి, ఇది ప్రాచీన క్రీడ, ఈ కరస్వామి అని చెప్పే ఉద్దేశంతో ముందుకు రావడం తీసుకెళ్తున్నారు. హర్షవర్ధన్ తాలూకా తల్లిదండ్రులకి ఆయనకి ముఖ్యంగా ఈ టీంలో పనిచేసే పిల్లలు చాలా మంది వచ్చారు. వారు ఆ రోజు పాల్గొని తీసుకురామని చెప్పాం. వారందరికీ అభినందన. మన పెద్దలు ఇందిరా ప్రసాద్ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి.